ముందే తెల్ల కారులుగా విలినయే భగవంతునికి రోజు నలుగురి బతుకులు మారాలని మారాదు చేసిన పదవికి మళ్ళీ తెచ్చిన నేతవయో పోసిన నేలకు రుణం తీర్చిన వాడవయో ఎవరమో మేము నీకు మరమే మాకు సమరమే రోజు నీకు నీ అడుగే మా కొరకు గరీబు లీడరు కాబట్టి దయచేసి అందరూ కొంచెం సహకరించాలి. ఇక్కడ ముందట మీడియా ఉంటుంది, హరిచంద్ర ప్రచార రథం వద్దకు వస్తారు. దయచేసి సహకరించాలి, మీరు వేయాలి. గౌరవనీయులు మనందరి ఆశాశ్వాస రైతులకు నీళ్లు రావాలని చెప్పి ఆడియో కట్ అవుతుంది బండి దగ్గర కేబుల్ లింక్ కనెక్ట్ రెండు మైకి పట్టుకుంటారు. కేబుల్ పెద్ద కేబుల్ ఉన్నాయి రైతులందరూ హరిచంద్ర సంతకం పెట్టింది కాబట్టి ఈ ఫ్లెక్స్ మీద మన చిన్నకోడు రైతులు ఎవరైతే నీళ్ల కోసం ఇంత దూరం పాదయాత్ర ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తూ మాకు నీళ్లు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చే పెద్దలు హరిచంద్ర గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా దేశవాళి శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శర్మణ గారు ఇప్పుడు శర్మణ గారు ఈ సభకు అధ్యక్షత వహించాల్సి కోరుతున్నాం. బాబు మీరు ముందుకు పోవాలి. ప్రెస్ ఉండని ప్రెస్ కాని వాళ్ళందరూ కొంచెం ముందుకు రావాలి. దయచేసి తమ్ముడు కూడా ఇచ్చింది కాదు అమ్మా ముందుకు రండి. మీరందరూ కొంచెం ముందుకు రండి. నిలబడి ముందుకు రామ్మా. రజనీ బండి దగ్గర ఎంత దూరం పెట్టుకుంటున్నా బండి శర్మన్న
గౌరవనీయులు మాణిక్యరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాళేశ్వరం జలాలతో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లను నింపాలనేటువంటి డిమాండ్తో గౌరవనీయులు మాజీ ఇరిగేషన్ శాఖ మార్చులు మనందరి ప్రియతమ నాయకులు హరీష్ రావు గారి ఆదేశం మేరకు అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ వరకు మహాపాదయాత్ర నిర్వహించాలని ఆదేశిస్తే ఈనాడు పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలివచ్చినటువంటి రైతు సోదరులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు, ఈనాడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు హరీష్ రావు గారికి, సిద్దిపేట ముద్దుబిడ్డ, శాసన మండలిలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా తన గళాన్ని వినిపిస్తూ ఉద్యమానికి ఊపు తెచ్చినటువంటి మా సోదరులు శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారు, మాణిక్యరెడ్డి గారు, కామన్ శ్రీనివాస్ గారు, ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులు, కోఆపరేటివ్ చైర్మన్లు కనకరాజు గారు, సదానందం గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చిన్న కోడూరు మండలం పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క పిలుపుతో మరి గతంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి అడుగుజాడలలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినమో సిద్దిపేట కేంద్రంగా, ఈనాడు అదే సిద్దిపేట కేంద్రంగా మరొక ఉద్యమం ప్రారంభమైంది. ఈనాడు తెలంగాణ ప్రజలను వంచించి ఆంధ్ర ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పటానికి మరొక ఉద్యమం హరీష్ రావు గారి నాయకత్వంలో సిద్దిపేట కేంద్రంగానే ప్రారంభం కావడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా ఈనాడు కన్నెపల్లి పంపులను ఆన్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మరి గతంలో కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని మరొకసారి నిజమని భ్రమింపజేసే విధంగా కాళేశ్వరంలో నీళ్లు లేవు, మరి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి అసత్య ప్రచారం చేసి తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2 రోజుల క్రితం హరీష్ రావు గారు ఒక పిలుపిచ్చి పాదయాత్ర చేయాలని చెప్తే మేము చూచాయగా గ్రామాలలో తెలియజేస్తే రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము పిలిచినా పిలువకున్నా